హాయ్ ఆల్. ఈరోజు వీడియోలో సత్యనారాయణమూర్తి వారి ప్రసాదం అన్నమాట. దీనిని సూజీ హల్వా అని కూడా అంటారండి. అది సింపుల్ అండ్ ఫాస్ట్గా ఎలా మేక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. దీనికి ఏంటంటే గోధుమ నూక, షుగరు, యాలుకలు, నెయ్యి, పాలు, జీడి పలుకులు ఉంటే సరిపోతుందండి. ఇవి మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్ ఆఫ్ సూజీ రవ్వకి 1.5 కప్పు షుగర్ అన్నమాట. ఇంకా 1 కప్పు గీ తీసుకోవాలి. ఇక్కడ పాలు 2 కప్స్ తీసుకోవాలన్నమాట 1 కప్కి. ఇక్కడ యాలుకలు నేను వీడియోలో చూపించాను కదా, అలా ఒక 30 తీసుకోవాలన్నమాట. కాజు కూడా నేను వీడియోలో చూపించినట్టు తీసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఫస్ట్ నూక వేయించుకోవాలండి. ఇదేంటంటే బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలన్నమాట. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి జాగ్రత్తగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించొద్దు. తర్వాత ఏంటంటే ఇది వేగేలోపు పాలు మనం ఆల్రెడీ మెజర్ చేసి తీసుకున్నాం కదా, అవి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనకి నూక ఆల్రెడీ వేగిపోయింది కదా, ఇందులో డైరెక్ట్గా పాలు వేయకూడదండి. పాలు వేస్తే ఏంటంటే విరిగిపోతాయి అన్నమాట. ఫస్ట్ షుగర్ వేయాలి. షుగర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన పాలు ఉన్నాయి కదండి, వాటిని వేసేయాలన్నమాట. వేస్తున్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి. నేను ఇక్కడ నూక ఏంటంటే 1.5 కప్ తీసుకున్నానండి. అలాగే మీరు ఎన్ని కప్స్ తీసుకుంటే దాన్ని బట్టి ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కంప్లీట్గా పాలన్నీ వేసేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి అలా కలుపుతూ వేసాం కాబట్టి అసలు ఉండలేం ఫామ్ అవ్వలేదు, చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ షుగర్ కూడా కొంచెం స్వీట్ తక్కువ తింటాం అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. బట్ ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం చేసుకునేదే స్వీట్ కదా, కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది. ఈ ప్రసాదం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మీకు చూపించడానికి అని చెప్పి నార్మల్ ప్యాన్లో వేసి చేశానండి. ఇలా కాకుండా ఇత్తడి పాత్ర ఉంటుంది కదా, మనం నార్మల్గా సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకున్నప్పుడు ఇత్తడి పాత్రలోనే చేస్తాం కదా, అలా అయితే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన ప్రసాదం బాయిల్ అయిపోయిందండి. ఈ లోపు ఏంటంటే జీడి పలుకులు వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా నేతిలోనే వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత నేతితో పాటు ఇందులో వేసి మిక్స్ చేసేయాలండి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు యాలకుల పౌడర్ని రెడీ చేసుకోవాలండి. దీనికి ఏంటంటే ఇందాక మనం మెజర్ చేసి తీసుకున్నాం కదా, ఆ యాలకులలో కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత దీనిని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక మెజర్ చేసి తీసుకున్నాం కదా, ఆ నెయ్యిలో ఇంకా ఉంటుంది కదా, ఆ మిగతా నెయ్యిని కూడా వేసేసుకోవాలన్నమాట దీనిపైన. అంతే అండి, మన సూపర్ యమ్మీ టేస్టీ ప్రసాదం రెడీ అయిపోయిందనమాట. ఎగ్జాక్ట్గా ఇవే మెజర్మెంట్స్ యూస్ చేస్తే ప్రసాదం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.